ఓం శాంతి. ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు. మంచి మంచివి ధరించాలి, తినాలి అనే అభిరుచి పిల్లలైన మీలో ఉండకూడదు. చదువు మరియు క్యారెక్టర్పై పూర్తి ధ్యానమును ఉంచండి. జ్ఞాన రత్నాలతో సదా నిండుగా ఉండేందుకు సాధనము దానము. ఎంతెంతగా ఇతరులకు దానం చేస్తారో అంతంతగా స్వయం నిండుగా ఉంటారు. ఎవరైతే విని ధారణ చేసి మళ్ళీ ఇతరులకు దానం చేస్తారో వారే తెలివైన వారు. బుద్ధి రూపీ జోలలో ఒకవేళ రంధ్రం ఉన్నట్లయితే అవి బయటకు జారిపోతాయి, ధారణ జరగదు. అందుకే నియమానుసారంగా చదువును చదవాలి. పంచవికారాల నుండి దూరంగా ఉండాలి. రూపము మరియు సుగంధం కలవారిగా అవ్వాలి. రిజిస్టర్ ద్వారా చదువు మరియు నడవడిక గురించి తెలిసిపోతుంది. ముఖ్యమైనవి చదువు మరియు నడవడికయే. ఇది రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి, సృష్టి చక్రం గురించిన జ్ఞానము. దీని గురించి మొత్తం ప్రపంచమంతటిలోని మానవ మాతృలెవ్వరికీ తెలియదు. ఎక్కువ భక్తి చేసి ఉంటే జ్ఞానాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటారు మరియు ఎక్కువ మందికి అర్థం చేయిస్తారు. ఇక్కడైతే మీరు వనవాసంలో ఉన్నారు. ఏ వస్తువు పట్ల అభిరుచి ఉండకూడదు. మేము మంచి బట్టలు మొదలైనవి వేసుకోవాలి. ఇది కూడా దేహాభిమానమే. ఏది లభిస్తే అదే మంచిది. మున్ముందు పిల్లలైన మీకు వాటంతట అవే సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఫలానా వారు చాలా మంచి సేవను చేస్తున్నారు, అద్భుతము. వారు తప్పకుండా ఉన్నతమైన నెంబర్ను తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం ప్రపంచాన్ని మేల్కొలపాలి. అందుకు ఎంతటి యోగశక్తి కావాలి. యోగశక్తి ద్వారానే మీరు కల్పకల్పము స్వర్గస్థాపనను చేస్తారు. తండ్రి అంటారు, పిల్లలు మీరు నన్ను ఎంతగా మర్చిపోయారు. మళ్ళీ నేనే అందరి కళ్యాణమును చేయాలి. అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు తండ్రిని మర్చిపోతారు. తండ్రి పిల్లలను మర్చిపోరు. తండ్రి పతితులను పావనంగా చేసేందుకే వస్తారు. ఇది గోముఖము, అంతేకాని ఎద్దు మొదలైన వాటి విషయమేమీ లేదు. శివబాబాను స్మృతి చేయడం వలన ఎంతో లాభం ఉంటుంది. బాబా మనల్ని వీరి ద్వారా చదివిస్తారు, కానీ వీరిని స్మృతి చేయకూడదు. మెట్ల వరుస చిత్రం యొక్క ట్రాన్స్లైట్ను ఎంత పెద్దగా తయారు చేయండి అంటే అది దూరం నుండే బాగా స్పష్టంగా కనిపించాలి. యోగము ద్వారానే ఆకర్షణ కలుగుతుంది. ఎప్పటి వరకైతే తుప్పు వదలదో అప్పటి వరకు ఎవరికి ఆకర్షణ కూడా కలగదు. రూపము మరియు సుగంధం కలవారిగా అయ్యి మీ బుద్ధి రూపీ జోలను అవినాశి జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉంచుకోవాలి. స్కాలర్షిప్ను తీసుకునేందుకు చదువును బాగా చదవాలి. పూర్తి వనవాసంలో ఉండాలి. ఏ రకమైన అభిరుచిని ఉంచుకోకూడదు. సుగంధమైన పుష్పాలుగా అయ్యి ఇతరులను కూడా అలా తయారు చేయాలి. రాజయోగి నాలెడ్జ్ఫుల్ ఆత్మలైన మేము రూలింగ్ మరియు కంట్రోలింగ్ పవర్ కలవారము. అప్పుడు ఏది వ్యర్థమవ్వదు. ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకం రావడం అనగా వ్యర్థ ఖాతా ప్రారంభమవ్వడం. ఓం శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.